వన్ హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. మరి చింతకాయ లాంటి జీవితంలో మనమందరం కూడా స్ట్రాంగ్గా శారీరకంగా ఉండడానికి యోగా ఎంత ముఖ్యమో, మానసికంగా ఉండడానికి కూడా మంత్రము అనేది అంత ముఖ్యము అనేది నా భావన. మంత్రము అంటే మననం ద్వారా రక్షించేది అని అర్థం. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్నటువంటి వర్ణమాల ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఆ ఈ అనేటివి అచ్చులు, నెక్స్ట్ కాకా గగ్గా ఇన్నా, ఇక్కడ చాచా జాజా ఇన్నా, ఇంకొద్దిగా పైన టాటా డాడానా నాలుగు మీద, పప్పా బాబామా పెదవుల మీద, ఈ విధంగా ఒక క్రమబద్ధికలో మన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్ణమాలను ఉపయోగించి ఏర్పడినటువంటి పదబంధిక అనేది మంత్రము అనేది చాలా పవర్ఫుల్. మన వాళ్ళు మన మహామృత్యుంజయ మంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, లేదా ఓం రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం క్రహ అనే బీజాక్షరాలు కానీ ఎంతో పవర్ఫుల్. మనకు తెలియకోకుండానే మనలో ఏకాగ్రతని, మనలో ధారణను పెంచడానికి ఉపయోగపడేటిదని నా ఉద్దేశం. మరి శ్లోకాలు అలాంటివే, అదేవిధంగా సూత్రాలు కూడా అలాంటివే. మరి శివతాండవ సూత్రం మీకు తెలుసు, నిజంగా చాలా పవర్ఫుల్ సూత్రం. రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి వెళ్ళినప్పుడు శివుడు తన బొటనవేలితో అలా టచ్ చేస్తే అతను అణిగిపోయినప్పుడు ఏర్పడినటువంటి శివతాండవ సూత్రం ఒక్కసారి మీరందరూ విని ఉంటారు. జలాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం విలంబితాం భుజంగతుంగ మాలికాం డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయాం చకార చండతాండవం తనోతున శివ శివం జటాకటా సంభ్రమ భ్రమణ్యలింప నిర్గరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని దగద్దగద్ద జల్వాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురత్తిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ది గంబరే మనో వినోదమేతు వస్తుని జటా భుజంగ పింగళ స్ఫురత్పనామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వదాముఖే మదాంత సింధుర స్ఫురత్వ గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విభత్తు భూత వర్తరి సహస్రలోచన ప్రవృత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగ్రపీఠపు భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రేయ చిరాయ జాయతం చకోర బంధు శేఖర. సో ఈ విధంగా మన మంత్రము మనకు ఏదైనా టెన్షన్స్ కావచ్చు, లేదా ఏంట్రా నాన్న అని మానసికంగా మనం డీలా అయినప్పుడు మనము మహామృత్యుంజయ మంత్రం కావచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని కావచ్చు, లేదా ఈ శ్లోకాలను కావచ్చు, ఈ సూత్రాలను కావచ్చు పఠించినప్పుడు మనకు తెలియకోకుండానే మనలో ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. నిజంగా నేనైతే గాయత్రి మంత్రం మీకు అందరికీ వస్తుంది నిజం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని, లేదా మహామృత్యుంజయ మంత్రం, అది చాలా పవర్ఫుల్ అని చెప్పారు మన శాస్త్రంలో. ఎందుకంటే దాంట్లో ప్రణవనాదం, ఓం అనే ప్రణవనాదం ఉంది, చాలా పవర్ఫుల్. మరి ఇక్కడ అది కూడా మీరందరం కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందన మృత్యోర్మో ముక్షి యమామృతాత్. ఇక్కడ పదాన్ని విడగొట్టుకుంటూ పోతే మనకు గురువు లఘువులు ఛందస్సు అనేది ఉంటుంది. మనము ఉత్పలమాల ఇవన్నీ కంటే కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి సిస్టంలో లిఖించి మనము యంత్రాన్ని ఏ విధంగా తయారు చేస్తామో ఒక చిన్న సిస్టమేటిక్లో ఈ పదాలన్నింటినీ కూడా రెడీ చేసినటువంటి రూపమే మంత్రము అని నేను అనుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ మంత్రాలు అనేది మన వాళ్ళు దైవ పూజ చేయడం అనేది తప్పు చేయడం లేదు. ప్రొద్దునే లేస్తేనే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు శ్లోక పారాయణం కావచ్చు, మంత్ర పారాయణం కావచ్చు, లేదా నిశ్శబ్దంగా మనకు ఉన్న సమయంలో ఓం నమో నారాయణాయ నమః, ఓం గం గమనపతయే నమః, ఈ విధంగా ఏదో ఒక శ్లోకాన్ని మనమే ఒక 108 సార్లు కావచ్చు, 200 సార్లు కానీ చెప్పుకున్నప్పుడు మనకు లేనిది ఎనర్జీ అనేది పుడుతుంది. ఒక రకమైనటువంటి ఒక శక్తి అనేది హీట్ బాడీ ఎక్కువైపోయి నిద్ర కూడా వస్తుంది. నేను నిజంగా అనుభవించినది సత్యము. కాబట్టి మీరందరూ కూడా ఈ చింతకాయ లాంటి జీవితంలో ఎదగాలంటే ప్రతి నిమిషము కష్టపడాలి, ప్రతి నిమిషము ఎనర్జెటిక్గా ఉండాలి. కాబట్టి మీ మనస్సుని, మీ శరీరాన్ని మీరు ఎనర్జెటిక్గా ఉండడానికి యోగా ఏ విధంగా ఉపయోగమో అదే విధంగా మంత్ర యోగా అనేది కూడా మంత్రం ద్వారా కూడా మన శరీరాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనే చిన్న మెసేజ్ మీ అందరికీ. మరి ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకు అష్టాదశ శక్తిపీఠం కావచ్చు, లేదా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా
ఒక క్రమ పొందికలో ఉంది అని నేను అనుకుంటా. ఒకసారి మరి అష్టాదశ శక్తిపీఠం గురించి చూసుకుంటే లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండి క్రౌంచపట్టని, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహూరే ఏకవీర, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురూహుతిక, ఉడ్యానాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపే, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యే గౌరిక, వారణాస్యాం విశాలక్ష్మి, కాశ్మీరేతు సరస్వతి, అష్టాదశ శక్తి సుపిటాని యోగినామాపి దుర్లభం, సాయంకాలం పటే నిత్యం సర్వరోగహరం సర్వశత్రు వినాశనం. సో ఫైనల్గా నేను చెప్పించేదేమంటే మన శరీరము, మన మనస్సు మన కంట్రోల్లో ఉండడం కోసం, మన అస్తిత్వం కోసం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలైనా ధ్యానం కానీ ప్రాణాయామం కానీ, లేదా చేయడానికి వీలు కానప్పుడు మంత్ర జపం కానీ లేదా మంత్రాన్ని పఠించడమే మంత్ర యోగం అంటాం. గుర్తుపెట్టుకోండి, యోగోపనిషత్తుల్లో మంత్ర యోగం కూడా ఒక రకమైనటువంటి దారే. మనకు మన ఆత్మ శరీరము మనస్సు కలయిక కోసము సూక్ష్మ దృష్టితో మనం చేసే పద్ధతే ఈ జపమే, మంత్ర జపమే ధ్యానానికి మూలమని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన పద్ధతి, ఇక్కడ మనమేదో పెద్ద గురువులు అవుతాము, సాధువులు అవుతామని మనసు మర్చిపోండి. మనకు మనమే ఎనర్జెటిక్గా మారడం కోసం ఇట్సే ఒక వే అని మీకు చెప్తున్నాను. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఎందుకో చెప్పాలనిపించింది ఈరోజు నా పుట్టినరోజు. నేను దాదాపు 46 సంవత్సరాల జీవనం గడిచిపోయి 47 సంవత్సరాల జీవనం గడిచిపోయి 48వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. కానీ చిన్న బాధ, ఏంట్రా బాబు ఈ గవర్నమెంట్ పోస్టులోకి వచ్చి ఇలా ఎగరకుండా ఉన్నాను అనే ఒక చిన్న బాధ. కానీ దేవుడు నాకు అంతో ఇంత ఇచ్చాడు. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో అయినా ఇంకా ఒక 40-50 సంవత్సరాల నా జీవన ప్రయాణంలో మరి సొసైటీకి అంతో ఇంత చేస్తారనే నమ్మకంతో థ్యాంక్ యూ.